సహనం కలిగి ఉండాలి. దేవుని విశ్వసించువాడు మంచి రోజులు చూస్తాడు. దేవుని యందు నిరీక్షణ కలిగిన బిడ్డ గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఈ నిరీక్షణలో, ఈ వెయిటింగ్లో నిన్ను ఆయన యొక్క శక్తితో నింపుతున్నాడు, ఆయన యొక్క బలంతో నింపుతా ఉన్నాడు. తొందరపాటు వల్ల అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినాడు, నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పినాడు. అయితే కొంతకాలానికి ఓర్పు నశించినప్పుడు హాగరుతో వెళ్ళి మరి ఇష్మాయిల్ని కన్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఇతను నీకు వారసుడు కాదు, శారా వల్ల అయినది నీ యొక్క స్వాస్థ్యము, శారా వల్ల వచ్చే కుమారుని నేను దీవిస్తాను, అతని ద్వారా వాగ్దానాన్ని నెరవేరుస్తానని ప్రభు చెప్పినాడు. చూసినారండి, తొందరపాటు వల్ల వేరే కార్యం జరిగింది, దైవ కార్యం జరగలేదు. దేవుని కార్యం జరగాలంటే మనం నిరీక్షణ కలిగి ఉండాలి.